ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు డాక్టర్ పాపారావు గారికి తెలంగాణ యావత్తు ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వారి సేవలు చాలా అవసరం. ఎందుకంటే సమాజ సేవ చేయటువంటి చాలా ఇష్టం. వారి సేవలు చాలా అవసరం. ఏ లాభం పొందలే, ఏ ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఓన్లీ ఆకాంక్ష కోసం పనిచేసినటువంటి డాక్టర్ గారు ముందుకు వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న పందికొక్కులు ఎందుకు మాట్లాడే విషయాలను కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక కేసులు, అనేక జైళ్లు, జీవితాలు లాఠీ దెబ్బలు తిని రక్తాలు సిందించి అమరులైనటువంటి కుటుంబాలను పట్టించుకోకుండా ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎలా అయ్యారు, మంత్రులు ఎలా అయ్యారు, ఈ రోజు మీకు కేబినెట్ హోదా రావడానికి కారణం మా రక్త చుక్కలని చెప్పి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అమరవీరుల తల్లుల రక్త మాంసాలను మీరు తింటున్నారు. మరి మీరు సోయలేదా? ఎవరైనా ఇప్పుడు హోటల్లో తింటే మనం ఓ ట్రిప్ అయిన ఇచ్చి వస్తాం వాడికి, పాపం మంచిగా సర్వ్ చేసినని. అలాంటిది రాష్ట్రం కోసం త్యాగం చేసిన మాకు మీరు ఎందుకు ఇవ్వరు? నేను ముఖ్యంగా అడుగుతున్నా, కేసీఆర్ గారు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఆయన అనుభవించాడు ఈ రాష్ట్రాన్ని. ఆయన కూడా సహకరించాం. 10 సంవత్సరాల తర్వాత అధికారం పోయింది. ఇప్పటికైనా నువ్వు సోయి తెచ్చుకొని మరి కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని మరి బంధుకు పిలుపునివ్వండి, ఉద్యమకారులు న్యాయం చేయండి, లేదా ఉద్యమకారుల తరఫున మీరు పోరాడండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి. మీకెందుకు నోరు పెరగట్లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మమ్మల్ని వాడుకున్నది మీరు, మా ద్వారా లాభం పొందింది మీరు, మా ద్వారా లబ్ధి పొందింది మీరు, వేలాది కోట్లు సంపాదించుకుంది మీరు. మేమేమడుగుతున్నాం, అధికారికంగా పక్క రాష్ట్రం జార్ఖండ్ లో ఏ విధంగా ఎత్తిచ్చారో ఆ విధంగా ఉద్యమకారులు గుర్తించమని చెప్పి, స్వతంత్ర సమరయోగులు గుర్తించమని చెప్పి గుర్తు చేయడం మా తప్ప. మరి మీరు ఎందుకు మాట్లాడరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, మావోయిస్ట్ పార్టీ కూడా, ఏ పార్టీ అయినా కూడా మాకు అండగా ఉండాలని చెప్పి మీరు మీ గొంతును ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రాబోయే 18వ తారీఖు హైదరాబాద్ లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం యావత్ తెలంగాణ ఖమ్మం జిల్లా ఉద్యమకారులందరూ ఏకం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.